వృందావనంలోని పచ్చని తోటల మధ్య యమునా నది ఒడ్డున గోకుల ప్రజలతో కలిసి నాట్యం చేస్తున్నాడు బాలగోపాలుడు శ్రీకృష్ణుడు. అతని చేతిలో మెరుస్తున్న వేణువు అందమైన స్వరాలను వినిపిస్తే పక్షులు కూడా తమ పాటలను ఆపి ఆశ్చర్యంతో వింటాయి. గోపికలు గృహకార్యాలు మరిచి పిల్లలు ఆటలను ఆపి అందరూ వేణుగానానికి మంత్రముగ్ధులై నిలిచిపోతారు. ఒకసారి గోకులలో మహా ఆందోళన. కలియ అనే భయంకర నాగు యమునాను విషపూరితం చేశాడు. గ్రామస్తులందరూ భయంలో వణుకుతుంటే కృష్ణుడు చిరునవ్వుతో నీటిలోకి దూకాడు. నాట్యమాడుతూ నాగుని శిరస్సుపై నిలబడి విషాన్ని అదుపుచేసి కలియను క్షమాపణ కోరించాడు. గ్రామస్తులు కన్నీళ్లతో కృష్ణుని చుట్టూ చేరి అతని ధైర్యం మరియు దయను ప్రశంసించారు. వేణువు మళ్లీ పలికింది. ఆ స్వరం గోకులనే కాదు, ప్రతి హృదయాన్ని శాంతితో నింపింది. ధర్మం ఉన్న చోటే దైవం ఉంటుంది అని